మగవాడి రూపంలో ఉన్న కొంతమంది మృగాల చేతుల్లో అతి దారుణంగా నిరంతరం ఆడవాళ్లు బలవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నీతి బోధలు చేసినా ఈ అరాచకాలు ఆగకపోగా రోజు రోజుకి మరింత పెరుగుతుంది. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇది? ఏంటిది? స్త్రీలు, ఆడవాళ్లు, అత్యాచారాలు, స్టాండర్డ్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్. తలకాయ నొప్పి అమ్మా, తలకాయ నొప్పి. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ 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 కమర్షియల్. రే, ఎవరు చేశారు? ఎంతమంది చేశారు? ఎలా చేశారు? ఫస్ట్ ఎవరు చేశారు? ఇలాంటి విషయాలన్నీ ఎలివేట్ చేయండి అమ్మా. పెద్ద పెద్ద వాళ్ళందరినీ సీక్రెట్ గా లాగండి. సీక్రెట్ కెమెరాలు వాడండి. ఓకే, టీఆర్సీఎస్ పెంచండి. టీఆర్పీ పెంచండి, యాడ్స్ పెంచండి, స్పాన్సర్స్ ని అట్రాక్ట్ చేయండి అమ్మా. మీకు చేత కాకపోతే చెప్పండి, నా క్రియేటివ్ హెడ్ ను ఉపయోగిస్తాను. బోర్డు స్త్రీల సమస్యలు, లేడీస్ 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 ప్రాబ్లమ్స్. ఎంత తేలిగ్గా కొట్టేశారు సార్. ఎక్కడో వరదలొచ్చి కొందరు చచ్చిపోయారంటేనే బాధపడతామే, అలాంటిది మనకు తెలిసిన 10 మంది స్త్రీలలో 8 మంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారంటే ఎంత దారుణం. ఒక్కరా ఇద్దరా సెక్షువల్ అబ్యూస్ చేయబడ్డవారు, రేప్ చేయబడుతున్నవారు, డివోర్స్ ఇచ్చేయడం, కొట్టడం, తగలబెట్టడం, రోడ్డు మీద, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ, హోటల్స్ లోనూ, సినిమా హాల్స్ లోనూ ర్యాగింగ్, సెక్షువల్ హెరాస్మెంట్లు ప్రతి చోట, ప్రతి రోజు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నా అలవాటు పడిపోయాం కనుక ఇది పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ వేల కొద్దీ, లక్షల కొద్దీ ఎందరో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఇట్స్ అ బర్నింగ్ ప్రాబ్లమ్ సార్. ఏంటమ్మా బర్నింగ్ ప్రాబ్లమ్స్? ఆరిపోయే ప్రాబ్లమ్స్. నమస్కారం సార్. ఏ రాకి రావయ్యా, నువ్వన్నా చెప్పవయ్యా. ఏంటయ్యా వీళ్ళ గోల? అసలు నా క్రియేటివిటీ అర్థం చేసుకోరేంటయ్యా వీళ్ళు? అసలు మీ క్రియేటివిటీ వీళ్ళిద్దరికైంది సార్, ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అంటే మా బావకు హెడ్డే లేదనా? క్రియేటివ్ హెడ్ ఉందని. అసలు ఆ మాటకొస్తే మీ బావ మనిషే కాడు. అంటే ఏంటి, జంతువనా? గాడ్, గాడ్, దేవుడు. హీస్ ఆల్మోస్ట్ గాడ్, యు నో. అబ్బా, కన్ఫ్యూజ్ చేసినా చాలా కరెక్ట్ గా చెప్పవయ్యా. ఐ లవ్ యూ రాకి, ఐ లవ్ యూ. అవును, నా క్రియేటివిటీకి టైం అయింది, నేను వెళ్ళాలి కదా. ఏదో టాయిలెట్ కి టైం అయింది అన్నట్టు క్రియేటివిటీకి టైం అయింది అంటాడేంటి? మా అక్కని చేసుకున్నందుకు మా నాన్న కట్నం కింద వీడికి ఛానల్ రాసిచ్చాడు. వీడో మమ్మల్ని దొప్పుకు తింటున్నాడు. ఇంకా వెళ్ళిపోయాడు కదా. నవ్వు. త్రిపుర, బాలా త్రిపుర సుందరి నిన్నే. ఇచ్చి బాబు, ఇప్పుడు ఇది ఏడు చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో గట్టిగా. ఒక్కసారన్నా చూడండి సార్. పెత్తని బాబు త్రిపుర నవ్వింది. ఇంకోటి ఇస్తానే. ఇక్కడ కాదు, దానికి అర్జెంట్ పని ఉంది. రా. ఎక్కడికి? చెప్పాను కదా నేను తోలుతానని. రండమ్మా, లేపండి లేపండి. పర్ని, కింద పడ్డానన్న కనికరం లేకుండా కూడా ఐస్ క్రీమ్ లాక్కుంటారే తిండిపోతలారా గుర్తానంటే. నువ్వు తప్ప, నువ్వు కూర్చో. ఎక్కడికి? అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి కదా, కూర్చో. హలో, ఐ లవ్ యూ. అవును గురువు గారు, లైన్ లోనే నుంచున్నానండి. ఓ 10 నిమిషాల్లో అప్లికేషన్ తీసేసుకుంటారండి. ఈ రోజు కుదిరన్నారు కదా, అందుకే ఎరుపేసుకొచ్చాను. కింద నలిపించేహానండి. భూమి మీద తిరిగే వాహనాల్లో ఉద్యోగం వస్తుందని చెప్పారు కదా, అందుకే నేను ఆర్టీసీ కట్టేహాను. ఇవాళ రైల్వేస్ కట్టేస్తున్నా. బాంబు కాదండి, అప్లికేషను. భలేవారండి మీరా. ముందండి ఏ రంగు ఉండాలండి? తెలుపు అండి. చెప్పండి గురుగారు, ముందు తెలుపు రంగు ఉంది. వెనకాలండి నీలమండి. గురుగారు సెట్ చేసుకున్నాను. కౌంటర్ అండి. కౌంటర్ దక్షిణ వైపు ఉందండి. ఏంటి ఈశాన్యం వైపు తిరగమంటారా? ఓహో, ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చామంటారా? దక్షిణ వైపు కౌంటర్ ఉంటే ఈశాన్యం అప్లికేషన్ ఎవరు తీసుకుంటాడండి? ఓహో, ఈశాన్యం వైపు తిరిగి దక్షిణ వైపు అప్లికేషన్ ఇచ్చామంటారా? నవ్వుతారేమో గురుగారు. నవ్వుతే నవ్వనివ్వండి, మనకు ఉద్యోగం రావడం ముఖ్యం కదా. గురువు గారు, చచ్చిపోతున్నానండి. ఏదో ఒక ఉద్యోగం వస్తే గానీ మా మామయ్య పిల్లలు అంటున్నాడు. మీరేమో పెళ్ళైతే కానీ నా జాతకం మారదంటున్నారు. గురువుగారు, ఎలాగా హైదరాబాద్ వచ్చాను కదా, ఇక్కడ బాణామతి బాగా ఫేమస్ అంట. ఒకటి తీసుకొచ్చి మా మామయ్య వేయించినా దైద్యం వదిలిపోద్ది. అమ్మో, జైలుకి వెళ్ళిపోతావా? వద్దండి, లైఫ్ స్పాయిల్ అయిపోద్దండి. ఉంటాను గురుగారు. మీరు కూడా అప్లికేషన్ ఇస్తానికి వచ్చారండి? లేదండి, సినిమా చూడడానికి వచ్చానండి. ఓ, ఇక్కడ సినిమాలు కూడా వేస్తున్నారండి. మీరు బాగా ఎక్సకెళ్ళాడేస్తున్నారండి కదా. నా పేరు జలగం తాతబ్బాయి అండి.
మా గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అయ్యి బాబాయ్ చాలా ఫేమస్ అండి అక్కడ. మీరు ఈసారి భీమవరం వచ్చినప్పుడు నన్ను కన్సల్ట్ చేయండి. మా గురువు గారితో మీ జాతకం సింపింగ్ చేస్తాను. అన్నయ్య తీసుకో. హలో బాబు, ఇటు తిరుగు, ఇటు తిరిగి. అది తిరిగితే ఉద్యోగం రాదు. ఏ? వాస్తు ప్రకారం వెళ్తున్నాం. గురువు గారు ఫీల్ అవుతారు. నువ్వెక్కడ దొరికావే బాబు? నేను ఫస్ట్ టైమే నీళ్ళంటాడు చూడటం. నమస్కారం అండి. పేరేంటి? రాఖీ. ఉద్యోగం ఒక్కరిగా ముగ్గురిగా? ఒక్కడికే సార్, నా పేరే రామకృష్ణ. మరి అమ్మాయిని ఎందుకు ఇప్పించావు? మా చెల్లెలండి, సెంటిమెంట్. ఓహో, ఈ రోజు సెంటిమెంట్ ఎక్కువైపోయినారా బాబు? గుర్తుపెట్టుకోండి సార్, రామకృష్ణ మర్చిపోదు. అలాగలాగలాగ. ఏదిరా మందు? ఇది కూడా క్వార్టర్ నాకు మళ్ళా మనకు మోసాల కుట్రలు వద్దురోయ్. ఇదిగో నాలుక చూశారు కదా, ఇదిగో మందు చూశారు కదా, చొక్క తగలకుండా తాగుతాను రా. సొక్క అంటుకుందా? సొక్కలు కనపడతాయి నీకు. ఏంట్రా గింతలు వేస్తున్నారు? తాత ఏంట్రా? ఎక్కడ వింత జరిగిందిరా. ఏం జరిగిందిరా? ఈ నారిగాడు సొక్క మందు నారి కట్టకుండా క్వార్టర్ తాగేస్తాను పందెంగేచ్చాడు. అది ఓడిపోయాడు. ఎవడరా దీన్ని కొంది? ఎంతరా? 100. మరి పందం ఎంతరా? 10. కరెక్ట్. అమ్మన్నారుగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కోట రాకెత్తావా? ఆడోడిపోవడం ఏంట్రా తొక్క. మీ అందరికీ 90 బొక్క. గౌరీ, గౌరీ, వదిలేసి వెళ్ళొద్దన్నానా? అమ్మా, హైదరాబాద్ లో తెలుగులో మాట్లాడకూడదు, హిందీలోనే మాట్లాడాలి. నీకేం తెలీదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీకెందుకు? పల్లెటూరు బయట నీ మొహం. అమ్మా, అటు నుంచి వెళ్ళాలిరా. ఏంటి అలా చూస్తున్నావు? భయపడకు, రామ్మా. అమ్మాయి టికెట్ ప్లీజ్. ఏ, హటో. एलबी प्रसाद आई इंस्टीट्यूट कहाँ? ఆ వివరాన్ని బయటికి వెళ్ళి కనుకోమా. టికెట్. गुस्सा गुस्सा काय को भैया? एलबी प्रसाद आई इंस्टीट्यूट. అయ్యో, సచ్చినోడా, నీకు టికెట్ ఇవ్వను, పో. రామా, ఏడు. నువ్వు రానితో మాట్లాడు. ఎవరావిడి ఏంట కదా? మేనత్రా. మేనత్త. కోటిపల్లి రేవు పక్కనే ఉన్న కొబ్బరికాయలు మా నాన్నదేనమ్మా. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కే కదా, రాదమ్మా. రాకేందా వాళ్ళకి కొనేరా? సవారీ అన్న. నీ అబ్బా కొట్టానంటే तू कौन कौन? హైదరాబాద్ వచ్చి హిందీలో మాట్లాడతావు నువ్వు? పొడిచానంటనా? పేరంటే పేరంటే मुमताज बेगम. गौरी, నువ్వు తప్పరా? పకోడీ పకోడీ కాదు, పకడు పకడు. ఎంత బరువు ఉన్నావంటే? ఏంట్రా డబ్బులేనా? ఇదిగా వెయిటింగ్ ఛార్జ్. వెయిటింగ్ తొక్క, దీని వెయిట్గా చచ్చిపోతున్నాను. గౌరీ, ఇదిగమ్మా తల్లి. గౌరీ, బావమ్మా. బావేనమ్మో, పూర్తిగా తొలిపోయిందమ్మా. మీ అత్తరా రండి లోపలండి. రే సామాన్ తీసుకురండి. నువ్వు తీసుకొచ్చిరా. అట్టగే ఏంటి పాలా? సరిగ్గా నిల్చో. స్కిన్ టచ్ అవ్వద్దు, కొంచెం డిస్టెన్స్. మెలికలు తిరక్కే. దగ్గరికి వచ్చి ఇంకొంచెం దగ్గరికి కుదురుగా నిల్చో అమ్మా. కానీ నువ్వు పైన ఉన్నప్పుడు మాత్రం చచ్చిపోయాను అనుకో. అది బాగారండి, బాగారండి, వద్దండి, బాగారండి. అయ్యయ్యో, సిగ్గేస్తుందండి. అన్నం నీళ్ళు ఎందుకే బాబు? కూర్చో, కూర్చోవే. మా అమ్మాయి అండి, త్రిపుర. ఏమైందండి? బాగారండి, బాగారండి. తన పేరు గౌరీ, మా మేనత్త కూతురు. తిన త్రిపుర, నా ఫ్రెండ్. హాయ్. హాయ్, నమస్తే. ఓకే ఓకే ఓకే. హాయ్.